దీన్నైతే ఎర్ర తోటకూర అంటారు. ఇదైతే మనకు ఆంధ్ర సైడ్ అస్సలు దొరకదు. మీకు కనుక ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ నేను ఇది తీసుకున్నాను, సుండకా కూడా తీసుకున్నాను. తెలుగులో ఏమంటారో నాకు ఐడియా లేదు. తమిళ్లో అయితే సుండక అంటారు. అది కూడా తీసుకున్నాను. అండ్ ఈ తోటకూర ఎందుకు తీసుకున్నానంటే, ఈ తోటకూర మటన్తో సమానం, అంత బలమంట. సో ఎవ్రీ వీక్ తీసుకోలేకపోయినా ఎప్పుడు నాకు కనిపించినా తప్పకుండా తీసుకుంటాను. ఇక్కడ దొరికే ఆల్మోస్ట్ అన్ని వెజ్జెస్ మనకు ఆంధ్రలో దొరుకుతాయి. ఈ అవిసాక్ అయితే మాకు మా ఊర్లో దొరకదు, పక్క ఊరికి వెళ్ళే తీసుకోవాలి. ఇప్పుడైతే ఈ షాప్ చూపిస్తున్నా కదా, అక్కడైతే చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ దొరుకుతాయి, దేవుడికి సంబంధించినవి. సో నేను దేవుడికి డ్రెస్ తీసుకున్నాను, అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఇంతకు ముందులా మనకి సెంట్రల్లో టికెట్స్ ఇవ్వట్లేదు, చెన్నై పార్క్లో కూడా ఇవ్వట్లేదు. సబ్వే అని ఉంటుంది కదా, అక్కడే టికెట్స్ తీసుకోవాలి. ఎవరైనా చెన్నై వచ్చి వెళ్తే యూజ్ అవుతుందని చెప్తున్నాను. అంత త్వరగా వచ్చి సింగిల్ సీట్ పట్టుకున్న ఆనందం లేకుండా చేసింది ఈ వర్షం. ఇంత కష్టపడి ఆఫీస్కి వెళ్ళొచ్చి ఇంటికి రీచ్ అయిన తర్వాత అమ్మ చేతి డిన్నర్ తింటే ఆహా అనిపిస్తుంది. నాకైతే ఫ్రైడే ఈవినింగ్ టాస్క్ ఇచ్చిన అండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు లాస్ట్ మినిట్లో టాస్క్ ఇచ్చిన చాలా చిరాకు వస్తుంది. మీకు ఇలానే అనిపిస్తే కమెంట్లో చెప్పండి.